వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే 1 ఉదయం 7 గంటల సమయానికైతే చూస్తున్నాం. 1-2 తేదీల్లో జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే 1 ఉదయం 7 గంటల సమయానికైతే చూస్తున్నాం. ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా దాదాపుగా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. గత మాసాలతో పోల్చుకుంటే ఈ మాసంలో పెన్షన్ల బిల్లుల్లో ఎక్కువగా కదలిక వచ్చి బిల్ నాట్ అప్రూవల్ దశ నుంచి ఈసారి ముందుగానే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో చూపిస్తున్నాయి. గత మాసాలతో అయితే 3-4 తారీఖుల్లో కూడా చాలా వరకు బిల్ నాట్ అప్రూవల్లో ఉండేవి. ఈసారి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో చూపిస్తున్నాయి. ఇక మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇది కర్నూలు ఎస్టీఓ పరిధిలోని సర్వీస్ పెన్షన్ బిల్ నెంబర్ 612922. ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నట్లుగా చూపిస్తోంది. అదేవిధంగా వెంకటగిరి ఎస్టీఓ గారి పరిధిలోని పెన్షన్ల బిల్లు చెక్ చేయగా అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి, అనగా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. ఇక భీమవరం ఎస్టీఓ గారి పరిధిలో ఉన్నటువంటి బిల్లు కూడా, పెన్షన్ల బిల్లు కూడా ఈ విధంగా గ్రీన్ ఛానల్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఈ కుబేర్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రెజరీలు కనుక మనం చూసినట్లయితే విజయవాడ, నెల్లూరు, అదేవిధంగా మచిలీపట్నం, మదనపల్లి, కందుకూరు, తణుకు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, పులివెందుల, విజయనగరం, నక్కపల్లి, జగ్గైపేట, తిరుపతి, చీరాల, మాచర్ల, వెంకటగిరి, శ్రీకాళహస్తి, భోగాపురం, హిందూపురం, పొదలకూరు, భీమవరం, బుచ్చిరెడ్డిపాలెం, గుడివాడ మొదలగు ట్రెజరీల పరిధిలో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ఈ గ్రీన్ ఛానల్ నుంచి, అనగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐ ఈ కుబేర్కు వెళ్ళడానికైతే సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, మనకి ఈ సెక్యూరిటీస్ వెళ్ళడం ద్వారా రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ బేస్డ్ యాక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనకి 3,000 కోట్ల రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బిల్లులతోటైతే కదలిక వచ్చేటువంటి అవకాశం ఉంది. పైగా ఈరోజు మనకి మేడే కాబట్టి సెలవు అయినా కూడా తగినంత ఫండింగ్ కనుక ఉన్నట్లయితే సరికొత్త టెక్నాలజీ ప్రకారము మనకి ఈరోజు జమ అవడానికి కూడా అవకాశం ఉంది. ఆయా ట్రెజరీల్లో ముందుగా 1-2 తేదీల్లో జీతాలు జమ అయ్యేటువంటి డిపార్ట్మెంట్లు కనుక మనం పరిశీలించినట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీరాజ్ శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ముందుగా 1-2 తేదీల్లో అయితే జీతాలు జమ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.